పరమాత్మ సృష్టించిన ధర్మమే నిత్య సత్యమై వెలిగే లోకమే. సనాతనం సత్యము నిత్యనూతనం అక్షయం అమృతం పరమాత్మ సందేశం. అనంతానంతకాలవాదికములో అఖిలాండంలో అక్షయమైన పదం యుగ యుగాల పాటు నిలిచే పునాది పరమాత్మ సృష్టించిన సత్య స్వరూపం. ఓం స్వామియే శరణమయ్యప్ప ప్రకృతి శోభ. వైదిక ధర్మమై వెలిగే ప్రకృతి పరమ సత్యం. ఈ ధర్మం సనాతన ధర్మం అఖిలాండంలో అక్షయమైన పదం యుగ యుగాల పాటు నిలిచే పునాది పరమాత్మ సృష్టించిన సత్య స్వరూపం. ఓం స్వామియే శరణం అయ్యప్ప ప్రకృతి శోభ. ఈ ధర్మం సనాతన ధర్మం అఖిలాండంలో అక్షయమైన పదం యుగ యుగాల పాటు నిలిచే పునాది పరమాత్మ సృష్టించిన సత్య స్వరూపం. ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః నమః. కోటి దేవతల సప్తర్షుల ఆశీర్వాదంతో త్రిదేవి త్రిమూర్తుల సృష్టి స్థితి లయతో అజరామర సనాతనమే ఈశావృతమైనదే. ఆ ధర్మమే విశ్వాధారమై జగమంతా ఆవరించిందే. కోటి దేవతై అవతారముత్తిన పరమాత్మ శిష్ట రక్షణపై జన్మించిన యుగతత్వమైనదే. ఆ ధర్మమే విశ్వాధారమై జగమంతా ఆవరించిందే. నిత్యానందమై వేదములో సత్యముల వాక్యములు ప్రాచీన ధర్మములు పొదుపుగా అందరికి మాధవము శాంతి సత్యం ప్రేమ గీతం విరచిమ్మున హృదయములో అభ్యుదయం మార్గమై విశ్వమంత మెలుకువలు. సముద్రపు దిశ దివ్యమూర్తి అసమైనది నిష్కల్మష శక్తుల చేరి నీడగా కలిసినది. అభావాల మధ్యలు సాక్షిక పదములు ఆ పరమాత్మ సృష్టించిన సత్య స్వరూపం. ఓం స్వామియే శరణం అనంతానంతకాల వాదికములో అఖిలాండంలో అక్షయమైన పదం యుగ యుగాల పాటు నిలిచే పునాది పరమాత్మ సృష్టించిన సత్య స్వరూపం. ఓం వినాయకాయ నమః.